బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పై నెల రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని సర్దార్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్దార్ సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు దానిలో ఉన్న వీడియోలు, ఫోటోలను బయటకు పెట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు సర్దార్ కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా పోలీసులు విచారణను వేగవంతం చేసి సర్దార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. పెడుతున్న అరాచకాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనేది తెలుసుకున్నాం. దానిపైన ఇప్పటి వరకు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఇబ్బందులకు పెట్టినటువంటి స్థానిక కార్పొరేటర్ పైన కావచ్చు, దాంతో పాటుగా ఆయన ఇబ్బందులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెడితే ఎలాంటి ఫిర్యాదుని తీసుకొని ఇప్పటివరకు కూడా ఎలాంటి కేసులు నమోదు చేయని ఘటన ఉంది. అంటే దానిపైన మనతో మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అమ్మ చెప్పండి, సర్దార్ చనిపోయి దాదాపు నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి కేసు నమోదు కాలే, ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? अभी तक 1 महीना हो रहा, मेरा बच्चा आत्महत्या करके मर्डर हो गया, मेरा बच्चे का मर्डर करा बाबा फसुद्दीन टॉर्चर देने की वजह से। 1 महीना हो रहा, 2-4 दिन कम है, अभी तक एक्शन नहीं ली पुलिस। अभी तक कुछ होता बोले, जो भी होता बोले, मगर अभी तक एक्शन नहीं लिए। अभी तक कब लेते? मेरी बहू ऐसा हो, बहू की हालत ऐसी हो गई, मैं माँ हूँ, एक माँ का बेटा छीना, उन्हें बच्चों का बाप चले गया। हमारे घर की हालत देखो हमारे आके। हाँ, 1 महीना हुआ, अभी तक कोई फैसला नहीं ले लिए, कोई एक्शन नहीं लिए बाबा फसुद्दीन के वास्ते। उसको अरेस्ट नहीं करे, उसको अभी तक गिरफ्तार नहीं हुआ, उन्हें खुले आम फिर रहा, उन्हें जल्द से जल्द फैसला लेना। ఇప్పటికంటే నెల రోజులు అవుతుంది, ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతని నుంచి ఏమేమి కూడా తీసుకున్నారు పోలీసు వాళ్ళు? పిఎస్కి వస్తే ఒక్కటే చెప్తున్నారు, అర్థమైంది, నా చూస్తున్నా, ఏముంది అది నా చూసి చెప్తా, ఇంకా వరకు అరెస్ట్ అవ్వలేదు. అभी तक अरेस्ट नहीं हुआ और बाबा फसुद्दीन के बारे में पुलिस वाले कोई रेस्पॉन्स नहीं ले रहे अभी तक। और देखिए अभी 1 महीना के करीब हो रहा है, घर वाले परेशान हैं हम लोग। अब हमारे घर का बच्ची गया है तो हम कितना परेशान हो रहे हैं हमारे को मालूम है। अभी तक कोई एक्शन नहीं हो रहा है। पीएस में आ रहे, पीएस में बोल रहे अभी होगा, इंक्वायरी चल रही, वो चल रही बोल के हमारे को यहाँ से 1 महीना तक लेके आए। कोई केस में इतना टाइम कोई लेता है कि एक बात बताइए, हमारे को जल्दी से जल्दी इंसाफ चाहिए। और हमारे घर की हालत, अगर तेरे घर की हालत अगर ऐसी होती तो तू ऐसा ही चुप बैठता? अगर तेरे घर में कोई बेवा होता तो ऐसी चुप बैठता? हाँ, तेरे बेटी या तेरी बहन अगर बेवा होती तो ऐसी बैठता? ऐसा किसी के वास्ते मत करो। और ये मेरा अकेले का नहीं है, यहाँ पे पूरा महिला बोल रहा कि बाबा फसुद्दीन का इतना टॉर्चर हो गया, तो इसके लिए इंसाफ नहीं कर रही गवर्नमेंट। ఒక లీగల్ అడ్వైజర్ టీం నుంచి వచ్చారు కదా, ఏమంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు? ఇప్పటివరకు ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ గిట్లా ఏమైనా వచ్చిందా? ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? దిస్ ఇస్ ప్యూర్లీ అబెట్మెంట్ టు సూసైడ్ కేసు అండి, ప్యూర్లీ అబెట్మెంట్ టు సూసైడ్ కేసు. ఇది టార్చర్, హరాస్మెంట్, బాబా ఫసీయుద్దీన్ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కలిసి టార్చర్ చేసి, హరాస్ చేసి ఈయన చనిపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఏమని కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్? మేము కంప్లైంట్ ఏమని చేశామంటే, ఇప్పటి వరకు ఇట్స్ బీన్ 28th, లాస్ట్ మంత్ 28th రోజు అయిన ఇన్సిడెంట్. వీళ్ళు 29th వీళ్ళ బ్రదర్, హ్యాండిక్యాప్డ్ బ్రదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఏమైంది? వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. మేము ఫోన్లో వీఆర్ స్ట్రిక్ట్లీ, మాకు నమ్మకం ఏముందంటే గట్టి నమ్మకము, దాంట్లో మన డైయింగ్ డిక్లరేషన్ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు. ఆ ఫోన్ వీళ్ళు పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది, ఫారెన్సిక్ పంపించామంటున్నారు, ఒకసారి పంపించాలి అంటున్నారు. ఈ రోజు కూడా కంప్లైంట్ ఇన్నికి వస్తే ఆ సిఐ ఈజ్ ఆన్ లీవ్, సిఐ లీవ్ లో ఉన్నారు, 4 days తర్వాత వస్తాను. వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరో ఎస్ఐ ఉంటే వాళ్ళకి ఇచ్చాము. మా ప్రేయర్ ఒకటే ఉందండి, ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇన్నికి వచ్చాము. వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్, వీళ్ళందరితో కలిసి కంప్లైంట్ ఇన్నికి వచ్చాము. గత నెల రోజుల కానుంచి కూడా ఒక ఆత్మహత్య చేసుకుని, అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ పెడుతున్న ఇబ్బందులు తాళ్ళకే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సర్దార్ కుటుంబంకి వాళ్ళు ఫిర్యాదును చేసినప్పటికీ దాదాపు నెల గడుస్తున్నా కానీ దానిపైన ఎలాంటి విచారణ జరపలేదని, దాంతో పాటుగా అతనికి సంబంధించిన ఫోన్ కావచ్చు, దానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా పోలీసులకు ఇచ్చినా సరే దానిపైన కూడా ఇంతవరకు దర్యాప్తు సాగట్లేదని చెప్తున్నారు. దానిపైన దర్యాప్తు ముమ్మరు చేసి ఎవరైతే ఈ హరాస్మెంట్ చేసేసి ఇబ్బందులు పెట్టేసి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా శిక్ష పడే విధంగా కూడా చేయాలని కూడా ఒకవైపు లీగల్ టీం వాళ్ళు కావచ్చు, మరోవైపు ఆ సర్దార్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ సైదులతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.